గుణసంధి. ఏ ఓ ఆర్లను గుణములు అంటారు. వీటితో ఏర్పడు సంధి కాబట్టి ఇది గుణసంధి. చూడండి, సూత్రం చూద్దాము. ఆకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. చూడండి, ఆకారము అంటే వాటిని ఆకారము అంటారు. వీటికి ఈ ఊ రు లు పరమైతే అంటే ఆకి విడదీయక ముందు వచ్చే ముందు చూడండి, ఇక్కడ చెప్తా చూడండి. ఇది పూర్వపదం అవుతుంది, ఇది ఉత్తర పదం అవుతుంది. అంటే విడదీయక ముందు వచ్చిన పదము ఉత్తర పదం, పూర్వపదం. అంటే ప్లస్ గుర్తు వచ్చిన తర్వాతది ఉత్తర పదం అవుతుంది. చూడండి, ఆ ప్లస్ ఈ అంటే మనం విడదీసినప్పుడు ఆ ప్లస్ ఈలు శబ్దాలు వస్తే ఏ వస్తుంది. ఊకి అంటే ఊ వస్తే ఆ ప్లస్ ఓ పలుకుతుంది. రూకి ఆ ప్లస్ అంటే ఆకారమునకు. చూడండి, అంటే ఆ పలుకుతూ విడదీసిన తర్వాత ఈ శబ్దాలు కనుక పలుకుతే ఇవి ఆదేశంగా వస్తాయి. అంటే చూడండి, ఆకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. చూడండి, చెప్తాను. తరుణేందు శేఖరుడు అంటే చూడండి, తరుణేందు శేఖరుడిని ఇలా విడదీస్తాం. తరుణ ప్లస్ ఇందుశేఖరుడు. తరుణాల్లో ఆ ఉంది కదా, ప్లస్ ఈలో ఇక్కడ ఈ ఉంది. చూడండి, ఆకి ఈ వస్తే ఏ వచ్చింది, ఏ వచ్చింది. నెక్స్ట్ హితోపదేశము. హితో ఓ పలుకుతుంది కదా, ఓ పలుకుతుంది కాబట్టి దాన్ని విడదీయాలి. చూద్దాం. చూడండి, హిత ప్లస్ ఉపదేశము. హితా అనలేదు, హిత అన్నారు. ఆ ప్లస్ అకారానికి ఈ రూలు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. చూడండి, మహర్షి. మహా ప్లస్ ఋషి. మహర్షి. మహా ఆ ప్లస్ రు అర్. మహర్షి. ఓకే, శబ్దాలు వినండి. ఇవి మనం చెప్తే